ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఏదైతే ఉందో నీటికి సంబంధించి సమగ్ర అభివృద్ధి దిశలో పయనిస్తుందని చెప్పేసి భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున జరిగినటువంటి మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్లో భాగంగా చెప్పడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనలేదని చెప్పేసి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌతమని గారు. మేడం నమస్కారం అండి. మేడం మొత్తానికి చెప్పండి, భారతదేశంలో మొత్తం అన్ని ఏదైతే కరువు జిల్లాలు ఉన్నాయో వాటన్నిటితో పోల్చుకుంటే కూడా అనంతపురం జిల్లా నీటి సమగ్ర అభివృద్ధికి సంబంధించి చాలా ముందడుగు వేస్తుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే చర్చ కూడా బలంగా జరుగుతుంది. ఈ అంశం గురించి మీరే ఉంటారు? ఇవాళ రాయలసీమ సంగతి తీసుకుంటే కనుక అయితే మీకు గుర్తుంటే తెలుగు గంగ ఎన్టీ రామారావు గారి హయాంలో మొదలైంది. ఇప్పుడు 750 గ్రామాలకి నీటిని వాళ్ళు ఇవ్వడం జరిగింది అప్పట్లో. అదే ఇప్పుడు కొనసాగుతుంది కూడా. ఇప్పుడు హంద్రి నీవా ఎత్తిపోతల తర్వాత ఇంకా ఏ రకంగా చేయాలి అనే దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో ఈ సందర్భంగా అంటే ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఓ పక్క రాయలసీమ పారిశ్రామికీకరణ కూడా జరుగుతోంది, అక్కడ బాగా ఉద్యోగ కల్పన కూడా చేయబోతున్నారు. ఇంకో పక్క మీరు అన్నట్టుగా ఏదైతే కరువు జిల్లాగా ఒకప్పుడు ఉండేదో అది ఈరోజు ఎట్లా సస్యశ్యామలం చేయాలి అనే దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడం జరిగింది. అందుకని నిన్న మన్ కీ బాత్లో ఈ విషయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. ఆయన అభినందించారు చెప్పాలంటే. అంటే కూటమిలో బీజేపీ కూడా ఉందనుకోండి, ఇక్కడ బీజేపీ ఉంది కాబట్టి మాట్లాడటం కాదు. మన్ కీ బాత్లో ఈ 130 మొత్తం చూసుకుంటే కనుకైతే ఎక్కడెక్కడ ఏదైతే ఒక ప్రత్యేకత ఉంటుందో, లేదు ఏది మంచి జరుగుతోందో అలాంటి అంశాలను ఆయన విధిగా అందులో ప్రస్తావిస్తారు. ఆ రకంగా ఇక్కడ ప్రస్తావన జరిగింది. కాబట్టి అంటే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సరైన దిశలో వెళ్తోందని మనకు అర్థమవుతుంది. అంటే ఒక పక్క ఏదైతే అపోజిషన్ ఉందో వాళ్ళు ఇన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నా కూడా, ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా జరగట్లేదని చెప్పటం, మరో పక్క ఏదైనా కంపెనీలు వస్తాయంటే ముందే వాళ్ళకి మెయిల్స్ పంపించి రాకండి అని చెప్పటం, అన్నింటికీ కూడా వాళ్ళు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ, మరో పక్క ప్రజల్లో ఒకలాంటి అపోహలు రేకెత్తించడానికి రకరకాలుగా ప్రెస్ మీట్స్ పెట్టి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పటం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది. సో ఇవాళ ఏదైతే మోదీ గారు ప్రస్తావించారో మనందరం ఆనందించదగ్గ అంశం అది, తెలుగు వాళ్ళుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళుగా మనం. ఎందుకంటే అక్కడ ఒకటి మంచి జరుగుతోంది అంటే ఇవాళ ఏ రాయలసీమకి చెందిన వ్యక్తులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక విపక్ష నేత కాని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ వాడే. 5 ఏళ్ళు పరిపాలన చేసి కూడా ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా వాళ్ళ ప్రాంతం మీద దృష్టి పెట్టలేదు ఆయన. ఓడిపోయాక కూడా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళటం లేదు ఆయన, వెళ్ళడానికి భయపడుతున్నాడు. కానీ ఈయన అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు అది ప్రతిపక్షమైనా, అంతకుముందు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకే రకంగా రాష్ట్రం మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలు తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఉండడం అనేది తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టంగా మనం చెప్పచ్చు. ఇవాళ 77వ గణతంత్ర వేడుకలండి. అంటే రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా జెండా ఎగరేసి చాలా అంటే పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహించుకున్నారు. కానీ పాపం మన విపక్ష నేత గారు ఎక్కడున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రజల్లో కలుగుతోంది. అంటే నేను రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాను, మీరు నన్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేయండి, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, 3 ఏళ్లే ఉంది, 3 ఏళ్లలో ఒక ఏడాదిన్నర తర్వాత 2.0 పాదయాత్ర అని, ఆ పాదయాత్ర చేయడం కోసం ఇవాళ యలహంక ప్యాలెస్లో పడుకుని కలలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాపం అంటే ఏ రాష్ట్రంలో ఉన్నాను అన్నది మర్చిపోయారేమో ఆయన. అంటే గతంలో నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు నేను ఒక పులివెందుల ఎమ్మెల్యే అని మర్చిపోయారేమో ఆయన. ఎందుకంటే లెక్క ప్రకారం ఆయన ఏం చేయాలంటే పులివెందుల్లో జెండా ఎగరేయాలి, ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యేగానైనా కూడా. కానీ ఆయన చేయలేదంటే ఆయనకి దేశం మీద, ఈ రాష్ట్రం మీద ఎటువంటి గౌరవం లేదు.
గణతంత్ర వేడుకల రోజు కనీసం పొద్దున్న లేచి ఆయన ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. పోనీ ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఒక చిన్న సందేశం అది కూడా ఇవ్వలేదు. ఎంత తప్పు! మరి ఇతను మళ్ళీ మీరు ఎన్నుకుంటారా? ఇతను మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతాడా? దమ్ముందా? అది మనం అడుగుతున్నాం. ఎందుకంటే నీ కనీస బాధ్యత అది. ఒక పౌరుడిగా, భారత పౌరుడిగా నీ ప్రథమ కర్తవ్యం ఏంటి? గణతంత్ర వేడుకల్లో పాల్గొవాలి. లేదు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఈరోజు ఒక ఎమ్మెల్యేవు కాబట్టి నీ బాధ్యత ఏంటంటే నువ్వు పులివెందులకి వెళ్ళి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇంకా మంగళవారం రాలేదు, అందుకని రాలేకపోయాడు ఆయన. ఆయనకి భయం, ఆయనకి దేశం కంటే రాష్ట్రం కంటే ఆయన ప్రాణాలు ముఖ్యం అంతే. అందుకని ఆయన అలాగే చేస్తాడండి. కాబట్టి ఒక ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం అభివృద్ధి జరుగుతోంది, ఏ రకంగా జరుగుతోంది అని ఆయన మంచిగా చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా చూడాలి, ఎలాగ ప్రజల్ని మనం అంటే వాళ్ళకి నెగిటివ్ ఇది కల్పించాలి ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్న మంచిని మనం ఎలాగ నెగిటివ్గా చూపించాలి, అక్కడ జరగట్లేదని ఎలా చెప్పాలి, దీని మీద ఆయన వాళ్ళ సోషల్ మీడియాకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి తప్ప ఇవాళ గణతంత్ర వేడుకలు చేసుకోవాలి అనే ఒక కనీస జ్ఞానం లేని ఒక వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారంటే తెలుగు వాళ్ళందరూ ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిగ్గుతో తలలు దించుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.